విడిచిపెట్టాల్సిన విషయం కాదు ఇది. అమృతోత్సవం కూడా ఈ రోజు అన్నప్పుడు నాకు నిజంగా అది కరెక్ట్. నేను ఈ అవకాశం వదులుకోవడానికి వీల్లేదని చెప్పే ఉద్దేశంతో మేము అందరం అందరం రెడీ అయి ఉన్నాము. కానీ ఒక అనుమానం, మేము వెళ్ళగలమా లేమో అని చెప్పేసి లేదు బయలుదేరి వచ్చేసాము. వచ్చినందుకు నిజంగా మేము మీలాంటి సాహితీమూర్తుల పక్కన కూర్చొని ఇంత సాహితీ అమృతాన్ని నేను ఈరోజు ఆస్వాదించడం అనేది నిజంగా నా అదృష్టం. మద్దెల రఘురామ్ గారు ఇక్కడికి వచ్చాక మామయ్య గారు చెప్తుంటే వాళ్ళ నాన్నగారి గురించి చెప్పినారు, మద్దెల సుబ్బారావు గారి గురించి. నేను ఆయన పుస్తకం చదివాను. ఆ పుస్తకం నాకు చాలా ఇష్టమైన పుస్తకం, రమణ మహర్షి సంభాషణలు అనేది చాలా 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 ఇష్టమైన పుస్తకం నాకు అది. ఆ రకంగా మీ పరిచయం జరగడం కూడా నాకు ఈరోజు అదృష్టం అది. సో ఇన్ని అదృష్టాలు నాకు ఈరోజు కల్పించినటువంటి మామయ్య గారికి మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ సీతాన్వేషణం అనేటువంటి ఒక మహాద్భుతమైనటువంటి ఒక జ్ఞాన గుళికను నాకు ఈరోజు మళ్ళీ నాకు సాహిత్యాన్ని మళ్ళీ నన్ను సాహిత్యంలోనే ఉంచుతూ నన్ను ధన్యం చేస్తున్నటువంటి మావయ్యకి మళ్ళీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సభకి నమస్కరిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఆత్మీయ మిత్రుడు విచారణగా చేసిన ప్రొఫెసర్ తంగళ కిషన్రావు గారికి 6,500 పద్యాలతో శ్రీ పదచిత్ర రామాయణం రచించినటువంటి విహారి గారు ఈ సీతాన్వేషణం అనే రామ కథా సంబంధమైన కావ్య ఆవిష్కరణ సభలో వారు అధ్యక్షం వహించడం విశేషంగా భావిస్తున్నాను. ఈ ఇద్దరికీ నమస్కారం. ఇదివరకే చెప్పబడినట్టుగా ఈరోజు ఒక పద్యకవికి పురస్కారం మన పేరు మీద ఇదివరకు ఇస్తూ వస్తున్నాము. మోక్ష తిరుపతి గారు గుంటూరు నుంచి రావడం మొదలకపోవడం వల్ల వారు రాలేదు. 1-2 నెలలలో గుంటూరు ప్రాంతానికి వెళ్ళి వారికి ఆ పురస్కారం ఇచ్చే ఆలోచన మనసులో ఉంది. ఇట్లా పురస్కారం ఇచ్చే పద్ధతిలోనే ఒకరికి ఆత్మీయ సత్కారం అనే పేరుతో ఒకరిని సత్కరించడం కూడా మనసులో ఉన్నటువంటి అంశం. గత సంవత్సరం విహారి గారికి ఈ పురస్కారం ఇచ్చినప్పుడు నా పేరు మీదనే, ఇదివరకేమో స్కూల్ టీచర్ పేరు మీద పురస్కారాలు ఇచ్చారు. హై స్కూల్లో ఉన్నప్పుడు పలుగుల భూమారెడ్డి పద్యం ఆయన నన్ను ఇన్స్పిరేషన్ చేసిన ఆయన పేరు మీద స్కూల్ టీచర్లకు 15 మందికి పురస్కారాలు ఇచ్చారు. తర్వాత సంపత్ కుమార్ డిగ్రీ లెక్చరర్, పీజీలో దివాకర్ల వెంకటవదాని, నారాయణ రెడ్డి గారు, మాధవ్ శర్మ గారు, వీరి పేరు మీద పురస్కారాలు ఇచ్చారు. 300 అయిన తర్వాత మన పేరు మీద ఇవ్వడం మొదలుపెట్టారు. విహారి గారికి ఇచ్చారు. వారికంటే ముందు ఏల్సూరి మురళీధరరావు గారికి ఇచ్చారు. ఆ విహారి గారికి ఇచ్చిన సందర్భంలో ఇదిగో 7 సంపుటాలు ఈ మిత్రుడు నిత్యానందరావు అన్ని ఇన్ఫర్మేషన్స్ ఎక్కడైనా ఆయన నోటికి చెప్పగలుగుతాడు. ఆ నోటికి చెప్పడం అందుబాటులో లేనటువంటి వాళ్ళకు 7 సంపుటాల్లో ఆయన ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు మనకు. ఆ 7 సంపుటాలు వేసిన ఆనందంలో ఒక విమర్శకుడిగా ఆయనకు ఆత్మీయ సత్కారం అని పెట్టారు. ఈసారి శిఖామణి మిత్రుడని కానీ, తెలుగు విశ్వవిద్యాలయంలో నాతో కలిసి పనిచేసినాడని కానీ కాదు. కవి సరే, ఆయన ఇప్పుడే అన్నాడు కవిగా పురస్కారాలు బాగా వచ్చినాయని. ఒక కవి ఒక పత్రిక నడపడం చాలా కష్టమైన విషయం. ద్వైమాసిక పత్రిక, అది 50 పేజీల 40 పేజీల కాదు. ప్రారంభం నుంచి నిర్విఘ్నంగా కొనసాగింపజేయడం అనేది వారి కవిత్వం మీద ఉండే అంతరాంతరాల్లో ఉండేటువంటి ఆ సంకల్పము, గొప్పతనం ఎట్లాంటిదంటే రాయటం వేరు, రాయించటం వేరు, ప్రచారం చేసిన వేరు. ఆయన ఎన్ని అవస్థలు పడుతున్నాడు. లక్షాధికారి కాదు, ఉద్యోగం సంగతి వదిలేయండి, కోటీశ్వరుడైనా ఇలాంటి పనులు చేస్తారని కాదు. కవి కావడం వల్ల నలుగురికి కవులను పరిచయం చేయాలని ఉద్దేశించేత వచన కవి అయినా నాకు వ్యతిరేకం కాదు. నందిని సిద్ధారెడ్డి 6 కావ్య సంపుటాలను గురించి తెలంగాణ నాగేటి సార్లు అని ఒక విమర్శ పుస్తకం రాశాను నేను. ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఫర్ ఫ్రీ వర్స్. కొత్తగా రాయాలనే ఆలోచన ఉంటుంది,
మనసుకు తాగితే రాస్తాను. అందువల్ల ఆయన వచన కవియ, ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఆయన దడితెగ, అది వదిలేయండి. అది ఈ సంకల్పం కవిత్వానికి ఎంత ప్రచారం ఇస్తున్నాడు. వచన కవిత్వం అయినా కవిత్వం ఉంటుంది. నాకు వచన కవుల్లో శేషేంద్ర శర్మ వచన కవిత్వం నన్ను బాగా చాలా ఇంప్రెస్ చేసింది. కానీ ఎందుకో ఆ పద్ధతిలో నేను రాయలేకపోయినా ఆ పద్యం నన్ను అట్లా పట్టుకుంది. ఈయన పద్యాల భూమయ్య అని పేరుతో కవిత రాసిన రఘురాం గారు నేను చదివినటువంటి హై స్కూలు నాకు ఇచ్చిన మొట్టమొదటి బిరుదు. స్కూల్ ఇచ్చింది, టీచర్లు కానీ ఎవరో ఫంక్షన్లో కాదు. నేను పద్యాలు ఆ పలుగుల భూమారెడ్డి వలె రాగయుక్తంగా పాడటం వల్ల స్కూల్ నాకు ఇచ్చినటువంటి బిరుదు పద్యాల భూమయ్య. అదృష్టం, పద్యాలు పాడినందువల్ల పద్యాల భూమయ్య అని పేరు అప్పుడు వస్తే, పద్యాలు రాసిన భూమయ్యగా కావడం అనేది ఏదేవి సంకల్పమో ఆ గురువుల పరంపర ఎవరిదో నాకు తెలియదు. అందరికీ నమస్కారం. ఏల్సూరి మురళీధరరావు గారు, వాటి గురించి నేను వారి ప్రసంగాన్ని గురించి వేదిక మీద చెప్పారు. చాలా గొప్ప పండితుడు. ఆయన వ్యాసం ఎంత గొప్పది అంటే, ఒకటే చిన్న ఎగ్జాంపుల్. ఎక్కడో అమెరికాలో మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్, కెమిస్ట్రీ ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు అప్పాజోస్యుల సత్యనారాయణ గారి ఎప్పుడో చదివితే అది మనసులో ఉండి, మొన్న ఏదో సభలో ఇక్కడ సభ జరుగుతున్నప్పుడు వీరు ఆ సభలో ప్రసంగించిన తర్వాత కనిపిస్తే, నీ వ్యాసం ఎప్పుడో చదివా, నీ వ్యాసాలన్నీ నాకు ఇవ్వండి, నేను అచ్చు వేస్తాను అన్నదే ఆలస్యం. ఈయన చేసినాడు, ఆయన అచ్చు వేసినాడు, ఆ పుస్తకం ఆవిష్కరణ అయింది. అరుణ గారు ఒక్క నిమిషం, అక్కడ ఒక పుస్తకం ఉంది, ఆ దొడ్డి పుస్తకం ఏమై తెస్తున్నాడు. వ్యాస సంపుటిని అప్పాజేసిన వారేశారు. ఇది చదివితే ఆయనలో ప్రబంధ కాలం నాటివాడా ఇక్కడి వాడు ఆ పరంపర అన్నారే, ఇది చదివితే తల తిరుగుతుంది. తల తిరుగుతుంది అంటే మనం ఏంటి, మనం ఎక్కడున్నాం, చదవలసింది ఎంత ఉంది అనే విషయం తెలుస్తుంది. ఈ పుస్తకాన్ని అరుణ గారికి అందజేస్తున్న ఈ వేదిక. బిహారీ గారు మురళీధరరావు గారు తెలుస్తుంది, అంత గొప్పవాడు. బిహారీ గారికి సంబంధాన్ని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పని. ఇదిగో మా నిత్యానందరావు సంగతి ఇలా చెప్పే ఆయన అనగానే మాట్లాడతాడు. లాస్ట్ ఇయర్ ఆయనను సత్కరించుకునే అవకాశం వచ్చింది. మద్దాలి రఘురాం గారు నిరంతరంగా మన కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. నేను పుస్తకం చేతిలో పెడుతూ ఉన్నప్పుడే అనవలసినటువంటి ఒక్క మాట రాశా ఆ శ్రీనివాసుని గురించి. చెల్లెకొడుకని కాదు, ఆ విషయం అది కాదు. నా ద్వారా ఆయన ప్రేరణ పొందిన సంగతి నాకు తెలీదు మా శ్రీనివాసు. కానీ డాక్టర్గా ఉండి ఈ ఆధ్యాత్మిక రంగంలో సాగుతూ ఉండటం, నేను ఎప్పుడైనా కొంచెం అలా ఏదైనా డౌట్ కానీ ఒక నెగటివ్ ఫీలింగ్ ఎప్పుడైనా అయితే మా వాడితో మాట్లాడతా, ఒక పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది. ఆయన స్థాయి అది నాకు మనసులో ఉన్నాడు. అందువల్ల నా మార్గము మా ఇద్దరి మార్గం ఒకటే కాబట్టి ఆధ్యాత్మిక లేదా ధ్యాన సంబంధమైన ఆ యోగ సంబంధమైన ఆ నేపథ్యంలో ఈ పుస్తకాన్ని మా శ్రీనివాస్కి ఇచ్చా. చిన్న పద్యం రాసుకున్నా, ఇందులో ఏమీ లేదు. ఒక పద్యకావ్యం కాబట్టి పద్యం రాద్దాం, వచనం రాద్దామా, గేయం రాద్దాం అనుకున్నా. సన్నిహితుడు సత్యాన్వేషి, ఆధ్యాత్మికమైన మార్గం. సన్నిహితుడు సత్యాన్వేషి శాస్త్రవేత్త. సైన్స్ బాగా తెలుసు, చదివిన విషయం. ఎంబీబీఎస్ ఏమిటి ఎట్లా వచ్చండి. సంప్రదాయపు వెలుగులో సను మనస్వి, మనస్సు ఎలాంటి మనస్సు. మీరు ఒక 5 నిమిషాలు మాట్లాడితే ఆయనతో మాట్లాడడం హాయిగా అనిపించి మనసులో నిలిచిపోతాడు. ఇలాంటి అన్నమాట. సంప్రదాయపు వెలుగులో చను మనస్వి కావ్య హృదయాంతరంగము కన్నా. ఇది కూడా కేవలం ఆధ్యాత్మికమైన విషయమే కాదు, ఈ సాహిత్యం కూడా ఆసక్తి.
ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఓ కావ్యం, నేను ఇచ్చిన కావ్యం చేతులు పెట్టి నన్ను గానం చేయమంటారు. నాకు తెలియకుండా అక్కడ టేబుల్ కార్డు ఆన్ చేసి పెట్టుకుంటాడు ఆ సెల్ ఫోన్. ఇది సాహిత్యం పట్ల ఉండేటువంటి విషయం. రామాయణాన్ని గురించిన కథాంశం అట్లా ఉంచండి. తన అంతరంగమైనటువంటి విషయం ఏమిటో, ఆధ్యాత్మికమైనటువంటి ఆ దృక్కోణం కలిగినటువంటి వాడు. అందువల్ల కావ్య హృదయ అంతరంగం పై విషయమని కాదు. కథ ఇది వేరు, కథాంతరంగం వేరు. కావ్య హృదయాంతరంగముగన్న వేముల శ్రీనివాసునకు ఈ కృతి కానుకయ్యే. కానుకన్నా నాకంటే చిన్నవాడు కాబట్టి కానుకన్నా. మొన్ననే బర్త్డే అయింది ఆగస్టులో, దాన్ని పురస్కరించి తీసుకున్నా. పెద్దవాళ్ళు అయితే అంకితం అంటారు, చిన్నవాడు కాబట్టి కానుక అన్నాను. ఈ బర్త్డే కానుక. ఈ సందర్భంగా మా మల్లేశం ఒక్కసారి నిలబడితే, వేముల మల్లేశం మా బావగారు రిటైర్డ్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. బిఏలో మేము క్లాస్మేట్స్ కలిసి వంట చేసుకున్నాము. ఈ వంట సంగతి నేను ఏమైనా మర్చిపోయినా ఆయన చేసే పోలని చేస్తుంటాడు. ఆయన ఈ సభకు రావడం ఆనందం. ఈ పుస్తకము ఆయన మీద కూడా కొద్దిగా ప్రేమ చూపించుకోవాలి కాబట్టి ఆయన ఫోటో కూడా దీంట్లో వేసుకొని ఆనందించారు. ఇది ఈ గ్రంథాన్ని అంకితం తీసుకున్నారు. సభను విజయవంతం చేశాడు. మా కిషన్ రావు గారికి నాకున్న సాన్నిహిత్యాన్ని చదవాలంటే వారు చెప్పిన విధంగా మకర హృదయానికి ఆయన రాసిన ముందు మాట చదివితే మా స్నేహం అట్లా తెలుస్తుంది. అప్పటి నుంచి ఒక 50 ఏళ్ళుగా ఈ స్నేహం నిలబడి ఉండడం, అంతో ఆత్మీయతంగా హృదయంగా ఏదైనా ఒక చిన్న అంతరంగ సంబంధమైన ఒక చిన్న మనసు ఇదైనా. నేను వైస్ ఛాన్సలర్గా పనిచేసిన కాలంలో చిన్న చిన్న సమస్యలు విద్యార్థులతో వస్తుంటాయి. ఒక నిమిషం అయ్యా వైస్ ఛాన్సలర్ పనిచేసినప్పుడు మా స్టాఫ్తో కాదు కానీ విద్యార్థులతో ఏవో చిన్న చిన్న వస్తాయి. వాళ్ళకి అదొక తమాషా పిల్లగాళ్ళకి, కానీ మనకేమో సీరియస్గా ఉండేవాళ్ళం. ఇదేమిట్రా అనిపిస్తుంది. వారిని సందేహాలు ఎప్పుడైనా ఇట్లా ఉంటుంది అని అడిగితే చిన్న చిట్కాలు సందేహాలు తీసేవారు. అంటే అప్పటి నుంచి విద్యార్థులను ట్యాకిల్ చేయడం ఎలాగో మా కిషన్ రావు గారికి తెలిసినట్టుగా నాకు తెలిసిన ఏ ప్రొఫెసర్కైనా తెలుసునని నేను అనుకోను. ఎవరు శాఖాధిపతిగా ఉన్నా ఏ సమస్య వచ్చినా అలా వదిలేస్తాడు. కానైతే వెలవదొర, కానీ ఈ దళిత పక్షపాతి, దళిత అంటే దళితులని కాదు, ఏమిటి సపోర్ట్ ఏ రకంగా లేనటువంటి వాడు, బలం లేనటువంటి వారికి బలం తానుగా ఉన్నటువంటి వ్యక్తి. అందువల్ల పేరుకు దొరైనా ఆయన ఎక్కడో ఎవరు అన్నట్టు దోపిడి దొర వేరు, రక్షించే ధర వేరు. ఈయన రక్షకుడుగా ఉండే దొరగారు ఆయనతో ఆత్మీయంగా సన్నిహితంగా ఉండడం. వేదనామృతము అనే పేరు కలిగిన ఒక తాత్విక గ్రంథాన్ని వారికి అంకితం ఇచ్చి నేను ఆనందించాను. మైత్రికి కిషన్ రావు గారు ఈ సందర్భంగా వచ్చి పుస్తకాన్ని ఆవిష్కరించినందుకు నమస్కారం. పేరున అందరికీ కూడా. ఏల్చూరి మురళీధరరావు గారు కైవల్యకు ముందు మాట రాశారు, ఇంకోటి పారిజాత అవతరణానికి రాశారు. ఈ వ్యాసపుటంలో తాను రాసిన ఆ ముందు మాట కైవల్య ముందు మాట కూడా ఒక వ్యాసంగా వేసుకున్నందుకు మరొకసారి నేను ఆనందిస్తూ మీకు కృతజ్ఞత చెబుతున్నాను. ఈ సత్కారం అందుకున్న మా శిఖామణి గారికి, పుస్తకం అందుకున్న శ్రీనివాస్ గారికి, అద్భుతమైన పుస్తకం చేసిన విహరి గారికి, కిషన్ రావు గారికి, ఇచ్చారావు గారికి, రంగా గారికి అందరికీ పేరున నమస్కారం, కృతజ్ఞతలు. ముఖ్యమైనటువంటి అంశం. రెండోది వారి సామాజిక, ఆధ్యాత్మిక, యౌగికమైనటువంటి దృక్పథంలో కావ్యాలు రాయటం అనే దాని గురించి చాలా చక్కటి ప్రసంగాలు జరిగినాయి. మన జ్ఞాన వృద్ధికి మరికొంత అదనపు సౌకర్యం కలిగినట్టుగానే నేను భావిస్తున్నాను. సభ ముగిసింది. అందరికీ ధన్యవాదాలు. మీకు మరీ 3 సార్లు ధన్యవాదాలు. సెలవు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో కిన్నెర్ ఆర్ట్ థియేటర్స్
మరియు పాల్కుర్కి పీఠం ఆధ్వర్యంలో ఆచార్య హనుమాన్ల భూమయ్య గారి అమృతోత్సవ సందర్భంగా వారు రచించిన సీతాన్వేషణం ఆవిష్కరణ సభకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ తంగేరు కృష్ణరావు గారికి మా 3 సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈనాటి సభకు అధ్యక్షత వహించినటువంటి పదచిత్ర రామాయణ కృతికర్త శ్రీ విహారి గారికి మరియు విశిష్టాతిథిగా విచ్చేసినటువంటి ప్రముఖ పద్యకవి విమర్శకులు డాక్టర్ ఏల్చూరి మురళీధర్రావు గారికి, ఈనాటి కృతి స్వీకర్త డాక్టర్ వేమల శ్రీనివాస్ గారికి, గౌరవ అతిథిగా విచ్చేసినటువంటి తెలుగు శాఖ పూర్వ అధ్యక్షుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆచార్య వెల్లంల నిత్యానందరావు గారికి, ఈనాటి ఆత్మీయ సత్కారం పొందినటువంటి కవి సంధ్య సంపాదకులు శ్రీకామణి గారికి, వీరందరికీ మా 3 సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈనాటి గ్రంథకర్త సీతాన్వేషణం డాక్టర్ హనుమాన్ల భూమయ్య గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు ఇంతటి చక్కటి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, పత్రికా మిత్రులకు మీ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.